కంతమ్మగారి ఇంటి వంటగది ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కంతమ్మగారు ఎంతో ప్రేమగా నిదానంగా ఊరగాయలు తయారు చేస్తారు. కంతమ్మగారు చేసిన ఊరగాయలు ఎంత రుచిగా ఉంటాయో ఆ రుచి నలుగురికి పంచాలి అనుకున్నారు. ఇంట్లో చేసిన ఊరగాయలను అమ్మడం మొదలు పెట్టాలని అనుకున్నారు. రుచికరమైన ఊరగాయలకి మంచి పదార్థాలు ముఖ్యం. కంతమ్మగారు పండు మిరపకాయలు, ఆవాలు, మంచి నూనె అన్నీ జాగ్రత్తగా ఎంచుకున్నారు. ఊరగాయలు తయారు చేసి శుభ్రమైన జాడీలలో నింపారు. ప్రతి జాడీకి తన పేరుతో ఒక చక్కటి లేబుల్ పెట్టారు. కంతమ్మగారి ఊరగాయల గురించి తెలిసి పక్కింటి లక్ష్మీగారు మొదటి కస్టమర్గా వచ్చారు. లక్ష్మీగారు ఎంతో సంతోషంగా ఊరగాయ కొనుక్కున్నారు. ఒకరి నుంచి ఒకరికి కంతమ్మగారి ఊరగాయల రుచి గురించి తెలిసింది. అందరూ అమ్మయ్యా, ఈ ఊరగాయలు ఎంత బావున్నాయి అంటూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే కంతమ్మగారి వ్యాపారం పెరిగింది. మార్కెట్లో తనకంటూ ఒక చిన్న స్టాల్ పెట్టుకుని ఎన్నో రకాల ఊరగాయలను అమ్ముతున్నారు. కంతమ్మగారి జీవితం ఎంతో సంతోషంగా మారింది. తను చేసిన ఊరగాయలు అందరికీ నచ్చడం, తన వ్యాపారం పెరగడం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. కంతమ్మగారి కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.